హాయ్ గైస్, వెల్కమ్ టు అంబర్ షేడ్స్. ఇవాళ మనం ట్రై చేయబోయే డిష్ పేరు బగారా అన్నం విత్ ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ కర్రీతోనే కాదండోయ్, చికెన్ కర్రీతో అయినా మటన్ కర్రీతో అయినా కూడా బాగానే ఉంటుంది. ఇది మన తెలంగాణ యొక్క వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ రెసిపీ. ఇంకెందుకండి ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? రీల్ ఎప్పుడైనా తిన్నప్పుడు మీకు చేదుగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే రీ పిల్ల త్వరగా పెద్దదవ్వడానికి వీళ్ళు కెమికల్స్ వేసి పెంచుతారు. ఆ కెమికల్స్ అన్నీ ఆ బ్లాక్ కలర్ నర్వ్లోనే స్టోర్ అయి ఉంటాయి. ఆ నర్వ్ని నేను తీగిపోయాము, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. చిన్న రొయ్యల్ని శుభ్రంగా పసుపుతో కడుక్కొని మ్యారినేట్ చేయడానికి రెడీ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బగారా రైస్ కోసం పుదీనాను మరియు కొత్తిమీరని సన్నంగా తురుముకుందాం. గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుని అరగంట పాటు నానబెట్టుకోండి. మొదటిగా 3 స్పూన్ల నూనె, 4 యాలకులు, 1 జాపత్రి, దాల్చిన చెక్క, 4 మిరియాలు, 3 లవంగాలు, 1 అనాస పువ్వు, 3 బిర్యానీ ఆకు, మీడియం సైజులో కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు, 4 మిరపకాయలు వేసి బాగా కలపాలి. 2 స్పూన్ల అల్లం తెల్లుల్లి పేస్ట్ సన్నగా తరుముకొని, ఒక 2 టమాటా అడుగంటకుండా ఉండడం కోసం కాస్త వాటర్ వేసుకొని బాగా కలుపు. ముందుగా తురుముకున్న కప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర వేసి దగ్గరయ్యేంత వరకు కలుపు. అరగంట సేపు బియ్యం నానబెట్టాం కాబట్టి గ్లాసులు బియ్యానికి గ్లాసును వాటర్ వేసుకుంటే సరిపోతుంది. క్రీమీ టెక్స్చర్ కోసం 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. పసుపు మాత్రం పూర్తిగా ఆప్షనల్. రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటాం. నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకుంటాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి. ఒక 3 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 నిమ్మ చెక్క వేసి మూత పెట్టుకోండి. మన తెలంగాణ స్పెషల్ అయిన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాన్స్ ఫ్రై కూడా ఎలా చేయాలో చూసుకుందాము. మొదటిగా కళాయి పెట్టుకొని 3 చెంచాలు నూనె వేసుకుందాం. నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 సన్నంగా తురుముకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సన్నంగా తురుముకున్న 1 టమాటాను వేసి 2 నిమిషాల పాటు వేయించుకుందాం. అల్లం తెల్లుల్లి చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 1 చెంచాడు పసుపు, 2 చెంచాల కారం, 1 చెంచాడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలను వేసుకొని కాస్త దగ్గరగా కలుపు. రెండు టేబుల్ స్పూన్ల అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి.
1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. చివరిగా హై ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. కాస్త కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. నోరూరించే ప్రాన్స్ ఫ్రై రెడీ. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి.